అవర్స్ వెరీ క్రూషియల్. ఈ 72 అవర్స్లో మనం చేయాల్సిన కార్యక్రమాలు మనము ఒకసారి మీ ద్వారా పొలిటికల్ పార్టీస్కి, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ప్రజానికానికి కూడా చెప్పదలుచుకున్నాము, నేను అండ్ ఎస్పీ గారు. సో మనం ఇప్పుడు రిగార్డింగ్ ఎలక్షన్ సంబంధించి మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్రతి పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా మనకు 2 బ్యాలెట్ యూనిట్లు వాడాల్సిన అవసరం వస్తుంది. దాని ప్రకారంగా మనము అడిషనల్ బ్యాలెట్ యూనిట్లు కూడా తెప్పించుకొని వాటిని చెక్ చేయించుకొని కమిషనింగ్ చేసి ఇప్పుడు ఆర్ఓ లెవెల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. సో దే ఆర్ రెడీ ఫర్ డిస్బర్స్మెంట్. సో మన జిల్లాలో 12వ తేదీన డిస్బర్షన్ జరుగుతుంది త్రూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎట్ ఆర్ఓ హెడ్ క్వార్టర్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనము కౌంటింగ్ హాల్స్, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్జీఎం అండ్ శాంతిరామ్ కాలేజీలో మనము 6 కాన్స్టిట్యూన్సీ సంబంధించి పెట్టుకున్నాము. పార్లెం సంబంధించి ఈ నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కర్నూలులో అది కౌంటింగ్గా కానీ స్ట్రాంగ్ రూమ్ కానీ అక్కడ కట్టడం జరిగింది. సో తర్వాత మనకి ఈ 72 అవర్స్ ఏదైతే ఉందో దీంట్లో కొద్దిగా ఇండ్యూస్మెంట్, అదే కొన్ని ప్రలోభాలకి ఈ టైంలో గురి చేస్తారనేది ఉంది. కాబట్టి దానికోసం ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ని యాక్టివేట్ చేసాం. పర్టికులర్గా నైట్ పూట పెట్రోలింగ్ ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా పోలింగ్ పార్టీకి సంబంధించి మనం ఆల్రెడీ ఫామ్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చాము. సో ఎలక్షన్ సిబ్బంది కానీ ఎస్ఎన్సీ సర్వీస్ వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది మన జిల్లాలో. తర్వాత వాళ్ళకి 3rd ర్యాండమైజేషన్ రేపటి రోజున చేసి, సో వెళ్ళిండి రోజున మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది ఏ పార్టీ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తుందని తెలుస్తుంది. సో అక్కడ కూడా మళ్ళీ ఫైనల్గా 13వ తేదీ డిస్ట్రిబ్యూషన్ రోజు కూడా మనం ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ రోజులను పంపించడం జరుగుతుంది. ప్రతి వెహికల్ ఏదైతే ఉందో ఈవీఎంస్ క్యారీ చేస్తున్న వెహికల్స్, అంటే ఈవీఎంస్ క్యారీ చేస్తున్న ప్రతి వెహికల్కి కూడా మనము జీపీఎస్ ఫిక్స్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ సెక్టర్ ఆఫీసర్ వెహికల్ కానీ, తహసీల్దార్ వెహికల్ కానీ, ఏదైతే రిజర్వ్ కోసం ఏదైనా అవసరం అనుకున్నప్పుడు రీప్లేస్మెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా వాటికి కూడా మనము ఈ వెహికల్ ఈ జీపీఎస్ ట్రాకింగ్ చేస్తాం. దాంతోపాటుగా మనము ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించి మన జిల్లాలో 1350 పోలింగ్ స్టేషన్స్లో, అంటే ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో పెడుతున్నాము. దాంతోపాటు అదనంగా కూడా అక్కడ ఉన్న ప్రీవియస్ హిస్టరీ బట్టి, ప్రీవియస్ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కూడా మనకున్న 1626 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 1350, ఆల్మోస్ట్ 83% మనము ఇక్కడ వెబ్కాస్ట్ పెడుతున్నాము. అట్లా ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో 335 లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో, 403 పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 338 లొకేషన్స్లో కూడా మైక్రో అబ్జర్వర్ని పెడుతున్నాము. అక్కడ ఎనివే వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఏదైతే వెబ్కాస్టింగ్ అండ్ మైక్రో అబ్జర్వర్ లేని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ 276 ఉన్నాయి. అక్కడ మనం వీడియోగ్రాఫర్ని పెడుతున్నాం. సో ఆల్మోస్ట్ 100% మనము ఎక్స్ట్రా కవరేజ్ ఉంది ఇన్ అడిషన్ టు పోలీస్ ఫోర్స్, అది మా ఎస్పీ గారు చెప్తారు. సో దీంతో పాటుగా మనకు ఈ 72 అవర్స్లో ఏదైతే మనము చేయాల్సిన కార్యక్రమం ఉందో ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్ కానీ, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ సంబంధించి ఆల్ పోల్ మెట్లు అంతా వచ్చేసింది. సో అందరూ కూడా పోలింగ్ స్టేషన్ వైజ్గా సెగ్రిగేట్ చేసి రెడీగా పెట్టుకొని ఉన్నారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్షన్ సిబ్బంది, అదేవిధంగా కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పార్టీస్ అండ్ మీడియా కోఆపరేషన్తో వీఆర్ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్తో ఎలక్షన్ చేస్తామని అనుకుంటున్నాము. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా ఇన్ వ్యూ ఆఫ్ ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా లీనియర్గా, అంటే వాళ్ళు క్యూ లైన్ ఎట్లా ఉంటుందో ఆ పద్ధతి ప్రకారంగానే షామియానాను ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఖచ్చితంగా వారికి ఒక మెడికల్ టీము, ఎమర్జెన్సీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్. అదే రకంగా ఎక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్లో వీల్ చైర్, ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక వీల్ చైరు, అట్లాగే ఒక అసిస్టెన్స్ కోసం కొందరిని ఫెసిలిటేటర్స్ని పెడుతున్నాం. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వాళ్ళ అసిస్టెన్స్ కోసం ఒక ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెడుతున్నాము. అక్కడ బిఎల్ఓ విత్ ఎలక్టర్ రోల్తో పెట్టుకుంటూ వచ్చిన వారికి ఏదైనా కన్ఫ్యూజన్ కూడా వాళ్ళు అసిస్ట్ చేస్తారు. ఈ కార్యక్రమాలు ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు ఖచ్చితంగా 7 to 6 PM మనకు ఓటింగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేసి 100% నంద్యాల జిల్లాలో ప్రజలందరూ కూడా ఓట్లో పాల్గొనాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో మనం ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, అవి ఎస్పీ గారు